ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోసం దగా జరిగిందంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో. మేమున్న సుమారు 21 నెలల పరిపాలనలో కృష్ణా నదీ జలాల్లో, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకి సరి అయిన వాటా వచ్చే విధంగా, మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా మరి మన హక్కులు కాపాడే విధంగా మేము ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజలందరూ గమనించారు. ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారం, అవాస్తవమైన ఆరోపణలు చేస్తుంటూ హరీష్ రావు గారు. బంకచెర్ల ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అందరం వ్యతిరేకం. అన్ని విధాల చర్యలు తీసుకున్నాము. మేము స్వయాన కేంద్ర ప్రభుత్వానికి వరబలిగా చెప్పినాం, లిఖిత పూర్వకంగా చెప్పినాం. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు. తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి, కృష్ణా నదీ జలాల్లో మన వాటా కాపాడుకోవడానికి, గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ పూర్తి కట్టుబడును. చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో వినిపించిన విషయం కూడా నేను మనం చెప్తున్నాను. కృష్ణా నదీ జలాల విషయం చెప్పాలి. 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీల్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఆంధ్రాకి 512 తీసుకోండి, మేము తెలంగాణకి 299 టీఎంసీ సరిపోతాయని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఒప్పుకొని వచ్చింది 10 ఏళ్ల పాటు. మేము అధికారులు వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు. తెలంగాణకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలో 70% నీటిని కేటాయించాలని చెప్పి మేము సమర్థవంతంగా ట్రిబ్యునల్లో వాదనలు వినిపించినాము. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి ఒక వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు ఒక ఇరిగేషన్ మంత్రి అంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పి నేను మనం చేస్తున్నాం. కృష్ణా నదీ జలాల విషయంలో ముందు కేటాయించిన 811 టీఎంసీలు 75% డిపెండబిలిటీగా మనకి 70% రావాలని వాదన వినిపించినాము. అదేవిధంగా కృష్ణా నదీ జలాల్లో 65% డిపెండబిలిటీలో 1005 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రానికి సుమారు 734 టీఎంసీలు రావాలని వాదనలు వినిపించినాము. లిఖిత పూర్వ వినిపించినాం, మరి వరపల్లిగా కూడా ఆర్గ్యుమెంట్ చేసినాం. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో ఈ విధంగా తెలంగాణ న్యాయం జరుగుతుందని చెప్పి మా పూర్తి నమ్మకం ఇస్తారు. గోదావరి నదీ జలాల విషయం వస్తే అసలు వాళ్ళు జనవరి నుంచి నవ్వుకోవాలి. మీరు కట్టిన ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిల బ్యారేజ్లకు పొక్కలు పడ్డాయి. ఒక్క చుక్క నీరు ఈ 21 నెలల్లో ఉపయోగించలేదు. ఆ 3 బ్యారేజ్లో ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించకుండా రికార్డు పంట పండించినాం, రికార్డు కొనుగోలు చేసినాము. మరి కాళేశ్వరం సంగతి అది. తుమ్మడి అట్టి వాళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం కడతావు, తుమ్మడి అట్టి కడతావు అన్నారు. తుమ్మడి అట్టి దగ్గర తట్టడి మట్టి కూడా ఎత్తలేదు 10 ఏళ్లలో. మేము ఇప్పుడు తుమ్మడి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేస్తాము. అదేవిధంగా సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 65 టీఎంసీల నీటి కేటాయింపు మా హయాంలో మేము తీసుకొచ్చినాము. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు
మరి అన్ని క్లియరెన్సెస్ కి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడినాం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నాం. సమ్మక్క సారక్క బ్యారేజ్ కి 47 టీఎంసీల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, అతి త్వరలో నీటి కేటాయింపు జరుగుతుంది. ఈ విధంగా గోదావరి జలాల విషయంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఈ విధంగా అవాస్తవాలు మాట్లాడి ఏదో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను సలహా ఇస్తున్నా. పూర్తిగా అసలు ఈరోజు హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏమీ వాస్తవాలు లేవు. బంకచర్ల అంటున్నాడు. బంకచర్ల ప్రాజెక్టులో మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని విధాలుగా వ్యతిరేకించాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్కి స్వయంగా చెప్పినాము. గోదావరి మీద ఉన్న కో బేసిన్ స్టేట్స్ అన్ని కూడా తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అదేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు డిపిఆర్ తయారు చేసుకోవాలి టెండర్ పిలిస్తే అదేదో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనట్టు మాట్లాడుతున్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వంగా బంకచర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా కర్ణాటక ఆల్మట్టి హైట్ పెంచే విషయంలో కూడా అన్ని విధాలుగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణ ప్రజల నీటి హక్కుని, కృష్ణా గోదావరి నదీ జలాల్లో మన హక్కుని కాపాడుకుంటాం. ఆ సమర్థత ఉంది, ఆ చిత్తశుద్ధి ఉందని చెప్పి నేను మనం చెప్తాను.